మీ అందరికీ నా వందనండి. ఈరోజు దేవుడి మాటలు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని వాక్యం సెలవిస్తుంది. ఎవరు నెరవేర్చలేదు అని మన వాక్యంలో చూసుకుంటే మోషే గారిని మిక్కిలి సాత్వికుడిగా చేసిన తర్వాత మోషే గారికి ఇశ్రాయేలు జనాంగాన్ని అంతా కూడా అరణ్యం నుండి, ఐగుప్తు దేశం నుండి అరణ్యం ద్వారా కానాను యాత్ర నడిపించడానికి మోషే గారిని ఎన్నుకున్నారు. మోషే గారిని నడిపిస్తున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడాడు, ఈ బండని కొట్టు, నేను నీళ్ళని ఇస్తాను అన్నప్పుడు ఒకసారి కొట్టారు. రెండోసారి ఈ బండతో మాట్లాడు, నేను నీళ్ళని ఇస్తాను అన్నప్పుడు మోషే గారి మీద సనిగి గొణిగినప్పుడు ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా మోషే గారి కోపంతో ఆ బండను కొట్టేశారు. అలాగే మూడోదిగా చూసుకుంటే కనుక మోషే గారి మీద సనిగితో గొణితో ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం ప్రతి విషయంలో కూడా, ఆహార విషయంలో, వారు నడిపించే విషయంలో కూడా శనుగుడు గొడుగుడు ఉన్నప్పుడు మోషే గారు ఏమన్నారంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని అంతా కూడా దేవుడి ప్రజలను ఏమన్నాడంటే, భ్రష్టులారా అని కోపంతో వారి మీద దూషించారు. ఆ కారణంగా దేవుడి రాజ్యమైన కానాను యాత్రలోకి మోషే గారు ప్రవేశించలేకపోయారు. ఎందుకంటే కోపం, ఇప్పుడు మనం వాక్యం చూసుకున్నాం కదా, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. అక్కడ వరకు నడిపించారు కానీ కానాను దేశంలోనికి మోషే గారు ప్రవేశించలేకపోయారు. తన కోపం వల్ల ఆ విధంగా జరిగింది. మనకు కూడా లోకనారుడు ఉంది కదా, తన కోపమే తన శత్రువు అని వాక్యం, మనము లోకలారుడి. అందుకనే మనం కోపాన్ని మానుకుందాం, దేవుని నీతిని నెరవేర్దాం, పరలోక రాజ్యంలో మనం అందరూ కూడా ప్రవేశిద్దాం. యేసయ్యను మార్గంగా చూసుకుందాం. ఎందుకంటే యేసయ్య ఎన్ని చేసినా సరే, వారు ఎన్ని హింసించినా, ఎన్ని దూషించినా యేసయ్య ప్రేమ కలిగి జీవించాడు. ఆయన నీతి రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనం మార్గంగా ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఏ విధంగా అయితే సహించాడో, భరించాడో, అలాగే మనం కూడా ప్రేమ కలిగి జీవిద్దాం, కోపం నుండి విడిచిపెడదాం, దేవుని రాజ్యాన్ని మనం చేరుకుందాం. అటువంటి కృప దేవదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక.